ఒరేయ్ గురువులు, ముసలాయన ఏమిటి ఇలా వచ్చావు? డబ్బేమైనా కావాలా? ఒరేయ్, ఇంటి తిండి తిన్న కుక్క కూడా విశ్వాసం ఉంటుందిరా. నా ఉప్పు తిని కుక్క కన్నా దిగజారి మాట్లాడుతున్నావు. జాగ్రత్త. ఏమిటయ్యా పెద్ద ఎగురుతున్నావు? తిండికి లేని సమయంలో డబ్బు ఇంకెందుకు వస్తారు? అడగటం కూడా నేరమేనా? కాలం అలా ఉంది, ఏం చేస్తాం? ఒరేయ్, మీరు చేస్తున్నవన్నీ కుతంత్రాలని నాకు తెలుసురా. మీరు కోర్టులో ఓడిపోవడం ఖాయం. అందుకే మీకు కావలసినంత డబ్బిస్తాను. మీరు ఆడినవన్నీ నాటకాలని కోర్టులో ఒప్పుకుంటారా? పిచ్చి బాబాయ్, మా ఆస్తులు మాకు డబ్బిస్తావా? మొత్తానికి మతి చెడినట్టుంది. పిచ్చి ఆసుపత్రులు చేరు, ఏ గొడవ ఉండదు. ఒరేయ్, ఇంత జరిగాక మీలాంటి వెధవల ముందు తల వంచవలసిన పరిస్థితి వచ్చాక నేను అసలు బ్రతికుండేవాడిని కాదురా. కానీ ఆ అమాయకురాల కోసం బతుకుతున్నాను రా. ఒరే, అది ఎప్పుడు కష్టాలంటే ఇలా ఉంటాయని కళ్ళతో కూడా చూశారు కదరా. అలాంటిది ఇప్పుడు అది కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా. అదే మరి ఓడల బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఉన్నప్పుడు పెద్ద ఎగిరావుగా, అందుకే ఇలా అయింది. మీరు నన్ను నిన్నన్నా పడటానికి సిద్ధపడే వచ్చాను రా. కానీ పెళ్లికి ఎదిగిన పిల్ల మీ కళ్ళ ముందు పెరిగింది. దాని ముఖం చూసైనా మీ మోసాలను ఆపండి రా. ఆ రోజంత ఎగిరావుగా కోర్టులో తెలుసుకుంటానని తెలుసుకో. ఆ కేసుకు ఆధారమైన ఫైల్ కాస్త పోయిందిగా, దిక్కులేక కాళ్ళబేరానికి వచ్చాడు. నేను కోర్టులో ఓడిపోతానన్న భయంతో ఇక్కడికి రాలేదురా. నా మనవరాలి బతుకు మీద ఉన్న బాధ్యతతో వచ్చాను రా. నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే అది మళ్ళీ నా ముఖం చూడదురా. నీలాంటి వ్యథలో ఇంకా మానవత్వం ఉందనుకోవటం నాదే పొరపాటురా. డబ్బు కోసం కన్న తల్లిని కూడా నడివీధిలో వెలవేసే కిరాతకులురా మీరు. నేనే కోర్టులో గెలిచి తీరుతాను. అప్పుడు మీరే పిచ్చి కుక్కలాగా మిగిలిపోతారు. నేనే గెలిచి తీరుతాను. నేనే గెలిచి తీరుతాను రా. నువ్వు ఒకసారి ప్రామిస్ చేసావు, గుర్తుందా? అది కేసుని గురించి నువ్వు అనుకున్నావు, కానీ జీవితాన్ని గురించి నీకు తెలియదు. కేసు గెలిచిన తర్వాత నీకు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు జీవితంలో ఓడిపోకముందే చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? నేను నా ప్రాణ స్నేహితుడి దగ్గర తీసుకెళ్తున్నాను. అతను ఎవరైప్పుడు నీకు చెప్తే నువ్వు ప్రళయంగా మారిపోతావు. మీరు చెప్పేది మీ స్నేహితుడి గురించా, లేక మీరు తయారు చేసిన పొడుపు కథ గురించా? కథో జీవితం, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో, నన్ను ఎలా అర్థం చేసుకోవాలో, ఎవరిని ఎలా ఓదార్చాలో నీకే తెలుస్తుంది. రాబెడదాం. కత్తులతోనే కాదురా, మాటలతో కూడా మనుషులను చంపగలని అర్థమైందా? కత్తులతో చంపేవాడు మర్డరర్, మాటలతో చంపేవాడు రాజకీయవేత్త. ఇప్పుడైనా ఒప్పుకుంటావా ఈ విషయంలో నీ బాబునని? అదంతా లేటు ప్రొసీజర్ బే. పొద్దున్నే కేసేంటో తెలుసుకోవాలా, మధ్యాహ్నం మర్డర్ అయిపోవాలా, సాయంత్రం కత్తి కడిగేసుకోవాలా. అదే మన ప్రొసీజర్ బే. నీ కత్తి కాదు, నీ బాబు మాట కాదు. ఆడి చేతిలో ఉండాల్సిన ఫైల్ పోయింది, దాంతో మనం బతికిపోయాం. అయితే అది ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, కావాలని వీడు పోగొట్టాడా, కావాల్సిన వాళ్ళు తీసుకుపోయారా అన్నది తేలలేదు. ఆ ఫైల్ ఆడికి దొరికిందంటే మన కాంప్లైంట్ ఖాయం. నాకు నాటు బే. మీ అందరికీ తెలియంది నాకు తెలిసింది ఒకటి ఉంది. మనకు కనబడే ఆ వేణుగాడి కథ వెనకాల ఇంకో కథ ఉందని మొన్న నేను ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు తెలిసింది. దానికి మార్కెడితే మొత్తం మార్కెడిపోద్ది.